హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం ఈరోజు ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పాన్ పెట్టుకొని, పాన్‌లో 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ గాని, నెయ్యి గాని వేసుకొని, హోల్ గరం మసాలా వేసుకొని, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగిన తర్వాత, ఇందులో ఒక క్యారెట్, ఒక బఠానీ, ఒక బంగాళదుంప, ఒక క్యాప్సికము, చిన్న క్యాబేజీ ముక్క, 2, 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ ముక్కలని వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ముక్కలు మొత్తం ముప్పావంతు మగ్గిపోయిన తర్వాత ముందుగా ఉడకపెట్టించుకున్న అన్నం అంతా వేసేసుకోవాలి. మనకి హోటల్ లుక్కే రావాలంటే బాస్మతి రైస్ వేసుకోండి, లేకపోతే మామూలు రైస్ అని. అన్నం మాత్రం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి, అతుక్కోకుండా. ఇలా అన్నం వేసిన తర్వాత ఒక 10 నిమిషాల సేపు కూరగాయల ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టేలాగా ఇలా పొడి పొడిలాడుగా కలపెడుతూ, ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఇందులో టేస్ట్‌కు తగ్గట్టు ఉప్పు, ఒక 10 నుంచి 12 వరకు మిరియాలు మెత్తగా పౌడర్‌లా దంచుకొని వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత మనకి ఇంకా ఘాటుగా కావాలి అనుకుంటే కొద్దిగా ఎర్రకారం వేసుకోవచ్చు. ఇలా తింటే కమ్మగా ఉంటుంది. మనకి సేమ్ హోటల్ స్టైల్ అదే రుచిగా ఉంటుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర, ఉల్లికాడలుంటే ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే మనకి హోటల్ స్టైల్‌లో ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.